మీకు ఎదురైన కష్టాలను ఛేదించడానికి, మీ రాక్షస బుద్ధులను మార్చడానికి, మిమ్మల్ని ఏడిపించుకుతూనే రాక్షసులను సంహరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నిశ్చింతగా ఉండడానికి ధైర్యం కల్పించడానికి ఉంటాయండి హిందూ దేవతల చేతల్లో ఆయుధాలు. కొంతమంది తెలియక విమర్శలు చేస్తారు. దేవుడు అంటే దయామయుడు కదా, దేవుడు అంటే కరుణామయుడు కదా, ఆయన చేతుల్లో ఆయుధాలు ఉంటే అలాగా, హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు అంటే దిక్కుమాలిన విమర్శ అంటారు. దీన్ని బుద్ధి లేనివాడు మాట్లాడే మాటలు. సరస్వతీదేవి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయండి? లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధం ఉందా అమ్మా? బ్రహ్మదేవుడి చేతుల్లో ఆయుధం ఉందా? వాళ్ళని దేవతలు కాదా? వాళ్ళకి అవసరం లేదు. సరస్వతీదేవి చేతుల్లో పద్మం ఉంటుంది, జపమాల ఉంటుంది, చిలుక ఉంటుంది. చదువుకోవడానికి అవి అవసరం. లక్ష్మీదేవి చేతుల్లో 2 చేతుల్లో పద్మాలు ఉంటాయి, కనక కలశం ఉంటుంది. పద్మం అంటేనే ధనం. పద్మ నుంచే లక్ష్మీదేవి పుట్టింది. పద్మప్రియే పద్మిని పద్మ సంభవే అంట. పద్మప్రియే పద్మిని పద్మహస్తే